నీట్ పరీక్ష నిర్వహణపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలు మరియు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. విద్యార్థులలో అనవసరమైన భయాన్ని నింపుతున్న రాహుల్ గాంధీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న వారిని ఉద్దేశించి ప్రధాన్ మాట్లాడుతూ వారిలో కనీసం ఒక్క విద్యార్థి అయినా ఉన్నారా అని సూటిగా ప్రశ్నించారు. పూణెకు చెందిన 26 ఏళ్ల వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మరణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లికి ముందు లోహగఢ్ కోట వద్ద ఫోటోలు తీసుకుంటుండగా 400 అడుగుల లోయలో పడి ప్రమాదవశాత్తు కేతన్ మరణించినట్లు తొలుత భావించినప్పటికీ ఈ ఘటనలో కేతన్ కాబోయే భార్య సియా పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరగలేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా పేరు మార్పు చేసింది. ఈ కొత్త నామకరణానికి సంబంధించిన శిలాఫలకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరియు యుఎస్ అంబాసిడర్ సెర్గియో గోర్ కలిసి ఆవిష్కరించారు. లండన్ వేదికగా జరిగిన FIH మెన్స్ ప్రో లీగ్ పోరులో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో పాకిస్తాన్పై 4-3 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్లో భారత్ తరఫున అభిషేక్, నీలకంఠ శర్మ, సుఖ్జిత్ సింగ్ మరియు రాజేందర్ సింగ్ ఒక్కో గోల్ చొప్పున సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఎక్కువగా ఉందని, మహిళా నటీమణులను చూసే దృక్పథం అంతగా ఆమోదయోగ్యంగా లేదని నటి తమన్నా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సౌత్ ఇండస్ట్రీతో పోలిస్తే బాలీవుడ్ పనితీరు భిన్నంగా ఉంటుందని వివరించారు.